తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస నడిపారు. 3 జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ కొత్త డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం పెట్టుబడులపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డేటా సెంటర్ కోసం 12 ఏళ్లలో 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది అమెజాన్. చందనవెల్లిలో మరో 98 ఎకరాలను అమెజాన్ కు ప్రభుత్వం కేటాయించింది. అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్ గా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది హైదరాబాద్ లో అమెజాన్ రెండో క్లౌడ్ రీజియన్ గా ఏర్పాటు కానుంది. అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీలో కీలక పాత్ర పోషించనుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అటు మహబూబ్ నగర్ జిల్లా దివిడిపల్లిలో అమరరాజా గిగా కారిడార్ లో సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. తాము తెచ్చిన పాలసీలతో రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతోందని తెలిపారు. విజన్ 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, పారదర్శక పాలన అందిస్తున్నామని చెప్పారు. బ్లూ కాలర్ ఉద్యోగాల కల్పనపైనే తమ ఫోకస్ ఉందన్నారు. గత ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు చేరలేదని, ఎక్కువ మంది ప్రైవేట్కు వెళ్లారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అయితే వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల హైస్కూల్ భవనాలు ప్రారంభించిన సీఎం విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి చేయించిన సర్వేతో పాటు ప్రైవేట్ సంస్థలు చేసిన 3 సర్వేలోనూ కాంగ్రెస్ ఓడిపోతున్నట్లే ఫలితాలు వచ్చాయన్నారు. అందుకే రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తనను హరీష్ రావునే రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని, ఇంకా కేసీఆర్ ఎందుకన్నారు. ఆయన టైం వచ్చినప్పుడు బయటకు వస్తారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కీలకమైన నార్లపూర్లో నీళ్లను ఎత్తిపోయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ ఒత్తిడి పెంచడంతో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి మెడలు వంచే వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టు వదలని కార్యకర్తల్లా పనిచేశారని అభినందించారు. దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేశామన్న కేసీఆర్ సంకల్పానికి నార్లాపూర్లో మత్తడి దుంకుతున్న నీళ్లే కారణమన్నారు. రేవంత్ రెడ్డిది నేర స్వభావమున్న వ్యక్తిత్వమని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. అహంతోనే కన్నెపల్లి హౌజ్లను రేవంత్ రెడ్డి ఓపెన్ చేయడం లేదన్నారు. కేసీఆర్ కు పేరు వస్తుందనే కారణంతో రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఢిల్లీకి వచ్చినప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కలిసి నీళ్ల విడుదల విషయంలో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. నీళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఎన్డీఏసీ రిపోర్టును సాకుగా చూపించి కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయట్లేదని ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవట్లేదని, హైదరాబాద్ లో నీళ్ల సమస్య ఏర్పడిందన్నారు. అందుకే కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పినప్పటికీ ప్రభుత్వం పెడ చెవిన పెట్టిందని విమర్శించారు. ద్వేషపూరిత రాజకీయాలు తగవన్నారు వినోద్ కుమార్. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు హెల్త్ స్కీమ్ అమలు చేయకపోవడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. డేట్లు, డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప హెల్త్ కార్డులు జారీ కావట్లేదని విమర్శించారు. 2 నెలల ప్రీమియం వసూలు చేసి పథకం అమలు చేయకపోవడం మోసం చేయడమే అవుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్లో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ హయాంలో 70% పనులు పూర్తి చేసి పెండింగ్ లో ఉన్న వాటి పట్ల నిర్లక్ష్యం చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజు శాంతియుత నిరాహార దీక్ష చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇంటి దగ్గరే దీక్ష చేశారు వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో మహిళల భద్రత పూర్తిగా గాలికి కొట్టుకుపోయిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆడబిడ్డల్ని కాపాడుకునే నాథుడే కరువయ్యాడని మండిపడ్డారు. షాబాద్ కేసులో ప్రభుత్వం, పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహరించిన తీరు సరిగా లేదని ఆరోపించారు. నిందితుడు ముందస్తు బెయిల్ తెచ్చుకునే వరకు కూడా అతన్ని అరెస్ట్ చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. తెలంగాణలో పోక్సో చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిన పవన్ చిన్నారులపై లైంగిక దాడి కేసులో వేగవంతమైన దర్యాప్తు జరగాలన్నారు. పోక్సో కేసులో తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారులకు భద్రత కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టికల్ 29, 31 ప్రకారం పిల్లల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ను 2028 నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయిస్తే తన వల్లే సాధ్యమైనట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. మోదీ వచ్చిన తర్వాత ఉడాన్ స్కీమ్ తో ఎయిర్పోర్టుల పెంపుకు శ్రీకారం చుట్టారన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే రేవంత్ సర్కార్ అబద్ధాలు ఆడుతోందని ఆరోపించారు. తుంగతుర్తి పంచాయతీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మంత్రి కోమటిరెడ్డితో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తుంగతుర్తి అంతర్గత విభేదాలపై కోమటిరెడ్డి అభిప్రాయం తీసుకున్నారు. మంత్రి ఉత్తమ్తోనూ సమావేశమై పంచాయతీపై చర్చించనున్నారు. దీనిపై త్వరలోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పూర్తిస్థాయి రిపోర్టు సమర్పించనున్నారు జగ్గారెడ్డి.
తుంగతుర్తి అంశంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తి చూపించట్లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తెలిపారు. ఈ ఇష్యూలో ఎక్కువ ఇన్వాల్వ్ కాబోనని చెప్పారన్నారు. తమ మధ్య ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు చర్చకొచ్చాయని తెలిపారు. మండల అధ్యక్షుడిగా కావాలంటే 3 ఏళ్లు వరుసగా కాంగ్రెస్ కార్యకర్తగా ఉండాలనే ఏసీసీ నిబంధన ఉందని, తుంగతుర్తిలో రూల్ ప్రకారం నియామకం జరగలేదన్నారు. జగ్గారెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన మాస్ లీడర్ అని, ఎక్కడ పోటీ చేసినా గెలుస్తారని చెప్పారు. సిద్దిపేటలో జగ్గారెడ్డి పోటీ చేస్తే తన మద్దతు ఉంటుందని తెలిపారు. అక్కడ తప్పకుండా గెలుస్తారని జోస్యం చెప్పారు. జగ్గారెడ్డికి చరిష్మా ఉందని, ఆయన పేరుతో సిద్దిపేటలో సర్వే చేసుకోవచ్చన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు నేషనల్ యూత్ కాంగ్రెస్ షోకాస్ నోటీస్ ఇచ్చింది. మరోవైపు దీనిపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఏర్పాటు చేశారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇందులో జగ్గారెడ్డి, మధుయాష్కి, చెల్లా నరసింహారెడ్డి ఉన్నారు. ఖమ్మంలో విభేదాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కూనంనేనితో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఆయన మిత్రపక్షమైనప్పటికీ అక్కడ కాంగ్రెస్ క్యాడర్ ఉందని చెప్పారు. దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎంపీ రఘురామ్ రెడ్డి మాట్లాడుంటారని తెలిపారు. ప్రతి చిన్న విషయానికి గాంధీ భవన్ వరకు రావటం మానుకోవాలని క్యాడర్ కు సూచించారు. 4-5 మినగా అందరూ డీసీసీ అధ్యక్షుల పనితీరు బాగుందన్నారు. గజ్వేల్ కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. నర్సారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు వర్గాలు పోటాపోటీగా గాంధీ భవన్ కు తరలి వచ్చాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. 2 మండలాలకు తమ నేత ప్రమేయం లేకుండా మండల అధ్యక్షుల్ని నియమించారని నర్సారెడ్డి వర్గం ఆరోపించింది. నర్సారెడ్డి వల్లే గజ్వేల్లో కాంగ్రెస్ ఎదగడం లేదని మైనంపల్లి అనుచరులు విమర్శించారు. ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను వెంటనే పునఃప్రారంభించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఢిల్లీలో కుమారస్వామిని కలిసిన కేటీఆర్ బృందం పరిశ్రమ పునరుద్ధరణపై వినతి పత్రం సమర్పించింది. ప్లాంట్ను నడపడానికి ఎన్నో దారులున్నాయని తెలిపారు కేటీఆర్. సీసీఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. తెలంగాణలో సర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఆగస్టు 3 వరకు ఎనిమరేషన్ ఫారాలు స్వీకరించనున్నట్టు తెలిపింది. ఆగస్టు 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన, సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనుంది. అభ్యంతరాలపై విచారణకు అక్టోబర్ 8 వరకు ఈసీఐ తుది గడువు విధించింది. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి వరకు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై 24,000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పెన్నా, వంశధార నదుల అనుసంధానం చేయాలనేది తన లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరువు ఉండదని తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్లు ఖర్చు చేసి 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. విజయవాడ ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు సీఎం చంద్రబాబు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని తెలిపారు. సెప్టెంబర్ 1న వెలిగొండ ఫేజ్ 1 ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామన్నారు. గతంలో పట్టిసీమ నిర్మిస్తుంటే తనను విమర్శించారని, ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీలు తీసుకొచ్చామన్నారు. అమరావతి అసైన్డ్ భూముల కేసులో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణకు హైకోర్టులో రిలీఫ్ లభించింది. వైసీపీ హయాంలో వీరిద్దరిపై అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్స్ కింద సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసును హైకోర్టు కొట్టేసింది. 2021 ఫిబ్రవరి 24న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఇద్దరిపైన ఎస్టీ కేసు నమోదు చేశారు. కడపలో మరో భారీ పరిశ్రమ విస్తరణకు అంకురార్పణ జరిగింది. జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్న కొమ్మెర్ల దగ్గరున్న దాల్మియా భారత సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. 3,100 కోట్ల భారీ పెట్టుబడితో విస్తరణ పనులు చేపట్టారు. దీని ద్వారా కొత్తగా మరో 700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు మంత్రి లోకేష్. జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపింది జగనే అని ఆరోపించారు. వైసీపీ హిట్ అండ్ రన్ పార్టీ అన్నారు. వైసీపీ హయాంలో జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, కూటమి సర్కారు వచ్చిన తర్వాతే మళ్లీ నియామకాలు చేపడుతున్నామని తెలిపారు మంత్రి లోకేష్. ఆక్వా రంగంలో దయనీయ పరిస్థితుల్లో ఆందోళన వ్యక్తం చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్. సిండికేట్ చేతుల్లోకి ఆక్వా వెళ్లిందని, దీంతో 1,00,000కు పైగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ఆక్వా రైతుల్ని కలిసిన జగన్ ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుతున్నారని మండిపడ్డారు. వారికి ఎలా న్యాయం జరుగుతుందో అని ప్రశ్నించారు. ఏపీలో ఏ పంటకు సరైన ధర దక్కడం లేదని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రైతు భరోసా పథకం ఒక మోసంలా కనిపిస్తోందన్నారు. రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉన్న పాలకులు ఉంటేనే వారి పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో అన్నదాతల్ని అన్ని విధాలుగా ఆదుకున్నామని తెలిపారు. రైతులకు అండగా నిలవడం వల్లే రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు దక్కిందన్నారు జగన్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 4 రోజుల క్రితం ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ హాస్పిటల్లో పవన్ భుజానికి ఆపరేషన్ జరిగింది. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న పవన్ డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటికే హాస్పిటల్లో పవన్ ను ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరామర్శించారు. ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య ముగిశాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలోనే ఖననం చేశారు కుటుంబ సభ్యులు. ముద్రగడ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముద్రగడ అంత్యక్రియలో వైసీపీ నేతలు, అభిమానులు, స్నేహితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాపు సామాజిక వర్గం కోసం ముద్రగడ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఇక ముద్రగడ అంత్యక్రియలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని భావించగా ముద్రగడ కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పోలీస్ సిబ్బంది అధికారిక లాంఛనాలు నిర్వహిస్తున్న క్రమంలో వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ఏకంగా పోలీసుల్ని తోసేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళాలు వచ్చాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో సుమారు 97 కోట్ల విరాళాలు అందాయి. 2354 మంది దాతలు ఆన్లైన్ ద్వారా, 106 మంది ఆఫ్లైన్ ద్వారా వీటిని సమర్పించారు. 1212 మంది దాతలు 1,00,000 నుంచి 10 లక్షల లోపు ఇచ్చారు. 2 భక్తులు 1 కోటి అంతకంటే ఎక్కువ విరాళం సమర్పించారు. తిరుమలలో ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. PSC4లో మాక్ డ్రిల్ జరిగింది. ఇందులో ఆక్టోపస్, టీటీడీ విజిలెన్స్ పోలీసులు బృందాలు పాల్గొన్నాయి. ఉగ్రదాడి ఎదుర్కోవడంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. మొత్తం 75 మంది సభ్యులతో నిర్వహించారు. ఉగ్రదాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా కాపాడాలి, ఎవరైనా గాయపడితే వెంటనే హాస్పిటల్కు ఎలా తరలించాలనే అంశంపై మాక్ డ్రిల్ జరిగింది. ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సారెకు మహిళా భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తున్నారు. బుధవారం 23 సారె బృందాలు 9,623 మంది భక్తులు వచ్చినట్లు తెలిపారు. సారె భక్తులకు 100 రూపాయల భవానీ అనుగ్రహ దర్శనం ఉచితంగా కల్పించింది దేవస్థానం. కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా భావించి చీరలు, పసుపు కుంకుమలు సమర్పించారు మహిళలు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. ఈ నెల 23కు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై రిప్లై ఇచ్చేందుకు మాజీ సీఏ నాగరాజ్కు వారం రోజులు సమయం ఇచ్చింది సుప్రీంకోర్టు. నిందితుడిని ఎటువంటి కఠిన షరతులు లేకుండా విచారించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును కోరింది ఏపీ సర్కార్. ఏపీలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజుల్లో నిర్ణయించడంతో పాటు నియంత్రించే కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేసింది. హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ కృపా సాగర్ ను నియమించింది. సభ్యులుగా సీఏ వెంకటరమణ, సత్యభామమూర్తి, కాకినాడ జేఎన్టీయూ సీనియర్ ప్రొఫెసర్ రామలింగరాజు, రిటైర్డ్ ప్రొఫెసర్ పూజారి హరిప్రకాష్, నంబూరు వివిఐటి ఛాన్సలర్ విద్యాసాగర్ ఉన్నారు. ఆస్తి వేలం వివాదంలో నిర్మాత బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోన్ వ్యవహారంలో యూనియన్ బ్యాంకు చర్యల్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. వన్ టైం సెటిల్మెంట్ కింద ఇప్పటికే సుమారు 129 కోట్లను బ్యాంక్ వసూలు చేసిందని పేర్కొన్నారు. బకాయిలు తీరిపోయిన తర్వాత కూడా ఆస్తిని వేలం వేశారని తెలిపారు. ఈ వేలం ప్రక్రియను డిఆర్టీ రద్దు చేయగా హైకోర్టు కొట్టేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు బండ్ల గణేష్. నైరుతి రుతుపవనాల వ్యాప్తిపై ఐఎండీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న బలమైన అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాలు చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. జూలై 3వ వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపారు. ఏపీ, తెలంగాణ సహా తూర్పు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎల్నినో ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు పడకపోవడంతో పత్తి, సోయా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొక్కల దశలో పంటలు ఉండగా వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయే స్థితికి వచ్చాయి. దీంతో దేవునిపై భారం వేసిన జనం గ్రామాల్లో, పట్టణాల్లో కప్పతల్లి ఆటలు ఆడుతూ పోచమ్మ ఆలయాల్లో బోనాలు సమర్పిస్తూ అన్నదానాలు చేస్తున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిలో చుక్క పాలు లేకుండా పూర్తిగా రసాయనాలతో పాలను తయారు చేసిన ముఠా గుట్టురట్టయింది. సుధాకర్ గౌడ్ అనే వ్యక్తి కెమికల్స్ తో పాలను తయారు చేస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 150 లీటర్ల కెమికల్స్, పెద్ద మొత్తంలో మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. దిలార్పూర్లోని 2 ఇళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. 50,000 నగదుతో పాటు 10 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లో దాచుకున్న 30,000 నగదు దోచుకెళ్లారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 7 ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 రెండో దశకు ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం 1,27,000 కోట్ల భారీ నిధులు మంజూరు చేసింది. ISM 2.0లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఆకర్షించడంతో పాటు దేశీయంగా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంపై దృష్టి సారించనుంది. దేశీయంగా మొబైల్ తయారీని ప్రోత్సహించే దిశగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 62,500 కోట్లతో PLI పథకం 2.0కు ఆమోదం తెలిపిందన్నారు. దీంతో 300 మొబైల్ తయారీ కేంద్రాలతో దేశం నుంచే ఫోన్ల ఎగుమతులు జరుగుతున్నాయి. గతేడాది 2,62,000 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్స్ ను భారత్ ఎగుమతి చేసింది.
వారణాసిలో 2 మెగా కారిడార్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారణాసి రింగ్ రోడ్ 31వ జాతీయ రహదారిని కలుపుతూ 43.21 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కు అనుమతించింది. 10,980 కోట్లతో ఈ నిర్ణయం చేపట్టనున్నారు. ఇక NH-19 వారణాసి రింగ్ రోడ్ మధ్య 14,467 కోట్లతో 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ ఎలివేటెడ్ కారిడార్ కు ఓకే చెప్పింది. క్రిప్టో కరెన్సీని నియంత్రించే అంశంపై ఆలోచించాల్సిందిగా ఆర్బీఐ, సెబీలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. అలాంటి ప్రతిపాదనలేవీ లేవని స్పష్టం చేసింది. క్రిప్టో కరెన్సీపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని కేంద్రం పేర్కొంది. క్రిప్టోను ఒక చట్టబద్ధమైన ఆస్తిగా పరిగణించడం లేదని స్పష్టం చేసింది. గడ్డి మందుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యంత విషపూరితంగా ఉన్న పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును నిషేధిస్తున్నట్టు ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. పారాక్వాట్ గడ్డి మందుతో మనుషుల ప్రాణాలకు హాని పొంచి ఉందని, ఈ ముప్పును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గడ్డి మందు ప్రభావాలపై అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ నివేదిక ప్రకారం చర్యలు చేపట్టింది. గ్యాస్ సిలిండర్లను ఇకపై నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు. ఇందుకోసం స్విగ్గీ, ఇన్స్టామార్ట్, HPCL కలిశాయి. దేశంలోనే మొదటిసారిగా క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా LPG సిలిండర్లను ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే డెలివరీ చేసే సేవలను ప్రారంభించారు. బెంగళూరులో పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే 10 కిలోల HP నవ్య కాంపోజిట్ సిలిండర్లను మాత్రమే డెలివరీ చేస్తారు. బెంగళూరులో తొలి AI యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని సీఎం DK శివకుమార్ తెలిపారు. AI వర్తమాన సాంకేతిక రంగాల్లో నైపుణ్యం కలిగిన నిపుణుల్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తామని తెలిపారు. విద్యా సంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమల మధ్య పరిశోధన, ఆవిష్కరణ సహకారానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక AI హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. డీలిమిటేషన్ బిల్లుకు శరద్ పవార్ మద్దతు ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారంపై ఎన్సీపీ ఎస్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే స్పందించారు. తమ పార్టీ ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీనిపై జరుగుతున్న ప్రచారం టీ కప్ లో తుఫాన్ లాంటిదని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమికి తాము మద్దతు ఇవ్వనున్నట్లు వస్తున్న వార్తల్ని కొట్టిపారేశారు సుప్రియా సూలే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సీనియర్ నేత మదన్ మిత్రా టీఎంసీకి గుడ్ బై చెప్పారు. తృణమూల్ పార్టీ ఇప్పుడు ముక్కలైందన్నారు. తాను టీఎంసీలోనే కొనసాగుతానని, కానీ అసెంబ్లీలో మాత్రం తన రూమ్ ను మార్చుకున్నట్లు తెలిపారు. దీదీకి చెందిన పార్టీ నుంచి తప్పుకున్న మదన్ మిత్రా రెబెల్స్ గూటికి చేరారు. కోల్కతా క్యామాక్ స్ట్రీట్ లోని పార్టీ ఆఫీస్ దగ్గర ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుత పరిణామాలు, కొందరు నేతల ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీ పతనం దిశగా సాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఐపాక్ పై అభిషేక్ బెనర్జీకి అత్యంత సన్నిహితంగా ఉండే వర్గంపైన పరోక్షంగా నిప్పులు చెరిగారు. పార్టీని నడిపిస్తున్న విధానం సరైంది కాదని, కష్టపడి పనిచేసే సీనియర్లను పక్కన పెట్టారన్నారు. బంకీపూర్ అసెంబ్లీ బైపోల్ కు ముందు జనసూరజ్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 4 కీలక నేతలు బీజేపీలో చేరారు. ఇందులో ప్రముఖ గణిత శాస్త్రవేత్త కేసీ సిన్హా, రితేష్ రంజన్, గోపాల్ సింగ్ తో పాటు జనసూరజ్ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు బ్రజ్ కిషోర్ ఉన్నారు. బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్ ప్రక్రియలో పాల్గొంటున్న బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. గౌరవ వేతనంగా 6,000 ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్తో సహా చాలా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణ జరుగుతోంది. సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానంపై ఫిర్యాదులు వస్తుండటంతో సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విధానంలో సంస్కరణలు చేపట్టాలని కోరుతూ దాఖలైన బిల్పై విచారణ చేపట్టింది. డిజిటల్ మూల్యాంకన విధానంలో వ్యవస్థాగత లోపాలు కనిపిస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. సమస్య పరిష్కారానికి సహకరించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. పాట్నా హైకోర్టు తీర్పు వివాదాస్పదమైంది. మహిళా సర్వర్ తొలగించడం, ఛాతిని నొక్కడం వంటి చర్యలు మాత్రమే అత్యాచార యత్నానికి స్పష్టమైన ఆధారాలుగా పరిగణించలేమని చెప్పింది. ఒకవేళ ఆధారాలు లేకపోతే అత్యాచార యత్నంగా పరిగణించలేమని పేర్కొంది. 2008లో బీహార్లో బాంకా జిల్లాలో నమోదైన కేసులో దోషిగా తేలిన వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి ఊహించని స్పందన వస్తోంది. సీఈఓ పదవికి భారీగా అప్లికేషన్స్ వస్తున్నాయి. ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే 1000కి పైగా దరఖాస్తులు వచ్చాయి. రాజకీయ నేపథ్యం ఉన్న వారితో పాటు మాజీ ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఉన్నట్లు సమాచారం. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 18 వరకు గడువు ఉంది. అయోధ్య విరాళాల దుర్వినియోగం కేసులో సిట్ రిపోర్ట్ రెడీ అయింది. విచారణలో కీలక విషయాలను గుర్తించింది. అయోధ్య ఆలయంలో సిబ్బంది నియామకాల్లోనే తీవ్రమైన లోపాలున్నట్టు తేల్చింది. బ్యాంక్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ నిబంధనల్ని మార్చినట్టు నిర్ధారించింది. విరాళాల లెక్కింపుకు హౌస్ కీపింగ్ సిబ్బందిని వినియోగించినట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తెలిపింది.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పేపర్లు విసిరేసిన ఇద్దరు న్యాయ విద్యార్థులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రబల్ ప్రతాప్ సింగ్, చందన్ భాన్ను అదుపులోకి తీసుకున్నారు. జూలై 10న కోర్టులో ప్రబల్ ప్రతాప్ ప్రధాన న్యాయమూర్తిపై దుర్భాషలాడటంతో పాటు కాగితాలు విసిరి గందరగోళం సృష్టించాడు. పుణె బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ కీలకమైన ఆధారాలు సేకరించలేదని తెలుస్తోంది. నిందితులు సియా గోయల్, చేతన్ చౌదరిని దోషులుగా తేల్చేందుకు సరైన ఆధారాలు దొరకపోవడంతో వారికి బెయిల్ వచ్చే అవకాశాలు కల్పిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనకు సంబంధించి 3 సీనియర్ ఐపీఎస్ అధికారులకు కర్ణాటక ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారులు దయానంద, వికాస్ కుమార్, శేఖర్ హెచ్, టెక్కన్నవర్పై చేపట్టిన శాఖాపరమైన విచారణను మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలోని ధర్మస్థల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సామూహిక ఖననాలు జరిగాయనే ఆరోపణల్ని విచారిస్తున్న సిట్ తన తుది దర్యాప్తు నివేదికను బెల్తంగడి కోర్టుకు సమర్పించింది. దాదాపు 7,000 పేజీల నివేదికను కోర్టు ముందుంచారు. నివేదిక దాఖలు చేసే సమయంలో మాస్క్ మ్యాన్ చిన్నయ్య, అతడి భార్య సిట్ అధికారులతో పాటే ఉన్నారు. కోర్టు ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నారు. ఫిన్టెక్ సంస్థ రైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ ప్రవీణ్ జాదవ్ కు షాక్ తగిలింది. తన హోమ్ లోన్ దరఖాస్తు తిరస్కరణకు గురైందని ప్రవీణ్ తెలిపారు. ఒక సంస్థ వ్యవస్థాపకుడి జీవితం ఎంతో కష్టంగా ఉంటుందన్నారు. తాను ఫౌండర్ని కావడంతో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ హోమ్ లోన్ రిజెక్ట్ చేసిందని తెలిపారు. 11,000 కోట్ల కంపెనీకి నాయకత్వం వహిస్తున్నప్పటికీ తనను హై రిస్క్ రుణగ్రహీతగానే పరిగణిస్తోందన్నారు. తమిళనాడు సీఎం విజయ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. విజయ్ ఆఖరి చిత్రం జననాయకన్ విడుదల తేదీ ఖరారైంది. ఈ నెల 23న జననాయకన్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.